Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis Cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్ 30th నవంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని ఈరోజు కొంచెం మనం చూడబోతున్నాం. సో నిన్న మనం స్ట్రీమింగ్ చేయలేకపోయాం, బట్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ మనకు అక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ వల్ల స్ట్రీమింగ్ కాలేకపోయింది. బట్ ఎనీవే ఈరోజు మనం చేసి దీన్ని ఓకే, సో వీ విల్ సెండ్ ఇట్, విల్ అప్లోడ్ ఇట్. సో లెట్స్ లుక్ ఇన్ టు దిస్. The contents that we are going to discuss, that is nothing but your assignment, vocabulary, editorial and revision. So assignment మనకి ఏమని ఇచ్చామమ్మా, క్వశ్చన్ మనకి ఇది ఇవ్వడం జరిగింది కదా. సో 29th మనకి అసైన్మెంట్ ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ మనం ఇప్పుడు దాంతో మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో the families of the workers who were trapping inside the tunnel had to underwent agony and anxiety in the sweltering winter cold. Okay, so మనకి ఇక్కడ what are the different errors in the given sentence అన్నది మనం చేయాలి కదా. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫ్యామిలీస్ ఆఫ్ ద వర్కర్స్, సో ఇదేంటిది, హూ వర్ ట్రాపింగ్ అంటున్నాడు ఇన్సైడ్ ద టనల్, అంటే ఇదేంటవుతుంది, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్ క్లాస్. ఓకే, it is giving extra information about the workers కదా. సో దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ క్లాస్. అయితే హూ వర్ ట్రాపింగ్ ట్రాప్ చేస్తున్నారా, ట్రాప్ అయ్యారా, ట్రాప్ అయిపోయారు. సో యూ కెనాట్ యూస్ ట్రాపింగ్ దేర్, ఇట్ షుడ్ బి ట్రాప్డ్. హూ వర్ ట్రాప్డ్, ప్యాసివ్ వాయిస్, ట్రాపింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇన్సైడ్ ద టనల్ హ్యాడ్ టు తర్వాత ఏం రావాలి, హ్యాడ్ టు V1 కదా, అండర్ వెంట అనొచ్చా, అండర్ గో. they have to undergo అంటే they have to pass through something, that is undergo. అంటే I have to undergo through lot of troubles, lot of difficulties అంటాం కదా. సో మీరు అండర్గో అనే పదం వాడారంటే మీరు దాన్ని గుండా ప్రయాణించారు. ఓకే, దాన్ని దాటుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అండర్గో, ఐ నీడ్ టు అండర్గో అ ప్లాస్టిక్ సర్జరీ, ఐ నీడ్ టు అండర్గో అ సర్జరీ. సో అది మీరు ఆ ఫేజ్ని దాటాల్సి వచ్చిందని చెప్పడానికి అండర్గో. ఎగోనీ అండ్ యాంగ్జైటీ, ఈ రెండు కూడా నెగటివ్ వర్డ్సే, రెండు నౌన్సే, సరిపోయింది. ఇది నౌనే, ఇది నౌనే. సో ప్యారలిజం సరిపోయింది. ఇన్ ద స్వెల్టరింగ్ వింటర్ కోల్డ్ అన్నాడు. మనకి స్వెల్టరింగ్ అనే పదం ఎప్పుడు వాడతాం, స్వెల్టరింగ్ అన్నది వింటర్ కూల్తో వాడడం. స్వెల్టరింగ్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ విత్ హాట్. స్వెల్టరింగ్ సన్ అంటే బాగా చెమటలు కక్కే, నిప్పులు కక్కే అనే మీనింగ్లో స్వెల్టరింగ్ వాడతాం. సో స్వెల్టరింగ్ అనే పదం ఇక్కడ ఇన్కన్సిస్టెంట్. ఓకే, సో మనం స్వెల్టరింగ్ వాడడానికి లేదు. ఓకే, సో బ్రీజింగ్ అనొచ్చు, బ్రీజింగ్ కోల్డ్ అనొచ్చు, లేదంటే సంథింగ్ రిలేటెడ్ టు కోల్డ్ అయి ఉండాలి తప్ప స్వెల్టరింగ్ అనేది ఇక్కడ ఇన్కన్సిస్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఎర్రర్స్ ఇన్ దిస్ సెంటెన్స్. నౌ వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. సో చూడండి, ఓకే, దెర్ ఇస్ అ స్మాల్ ఎర్రర్, మనకి వేరేది వచ్చేసింది. రివిజన్ వొకాబులరీ అనేది ఓకే, వి విల్ జస్ట్ స్కిప్ దిస్ బికాస్ అది ఈరోజు డిస్కస్ చేయబోయే ఎడిటోరియల్ యొక్క రివిజన్ అది. సో అది కొంచెం అటు ఇటు అయిపోయింది. ఎనీవేస్ వి విల్ డిస్కస్ ద ఎడిటోరియల్. సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ మనం డిస్కస్ చేద్దాం, తర్వాత దాన్ని యాడ్ చేసుకుందాం కావాలంటే. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో ఇక్కడ ఏమంటున్నాడు టైటిల్ అమ్మా, ఏ బెటర్ మోడల్ అంటున్నాడు. The ECI must act independently as the arbiter of election code breaches. ఓకే, సో ఇప్పుడంతా ఎలక్షన్ హీట్ నడుస్తుంది కదా. 30th నవంబర్ తెలంగాణ కూడా పోల్స్కి వెళ్ళింది. సో ఎలక్షన్ ఫీవర్ నడుస్తుంది. ఒక బెటర్ మోడల్ అంటే అక్కడ అందరూ ఫాలో అవ్వగలిగేటువంటి ఒక నమూనా అని చెప్పచ్చు. దట్ ఈస్ కాల్డ్ యువర్ మోడల్. అయితే ఆ బెటర్ మోడల్లో మనకి ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దానికి ద అన్నాడు కదా, ద ఈసీఐ. సో ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మస్ట్ యాక్ట్ ఇండిపెండెంట్లీ. సో స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మస్ట్ యాక్ట్ యాజ్ ద ఆర్బిటర్ అన్నాడు. ఆర్బిటర్ని ఎలా వాడాడమ్మా, నౌన్గా వాడాడు. సో వాట్ డూ యూ మీన్ బై ఆర్బిటర్? ఆర్బిటర్ అంటే వన్ హూ సెటిల్స్ ద డిస్ప్యూట్. సో రెండు పార్టీస్ మధ్య జరిగేటువంటి వివాదాన్ని పరిష్కరించే వ్యక్తిని మనం ఆర్బిటర్ అంటాం. ఆర్బిట్రేటర్ అని కూడా అనొచ్చు, ఆర్బిటర్ అని కూడా అనొచ్చు. రెఫరీ అంటాం కదా, స్పోర్ట్స్ కాంటెక్స్లో మనం రెఫరీ ఎందుకు ఉంటాడు, ఎంపైర్ కానీ రెఫరీ కానీ. సో దే విల్ ట్రై టు సెటిల్ ద డిస్ప్యూట్ బిట్వీన్ టూ టీమ్స్.
సో ఆర్బిటర్ పాత్ర వహించాలి ఈసీఐ, ఎస్పెషల్లీ దేని విషయంలో అమ్మా, ఆఫ్ ఎలక్షన్ కోడ్ బ్రీచెస్ అంటే వైలేషన్స్ అంటాం కదా, ఉల్లంఘనలు, వాటిని మనం బ్రీచ్ అంటాం. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనే పదం ఎక్కువగా వాడతాం. బ్రీచ్ అనేది వైలేషన్ అనే మీనింగ్తో మనం వాడతాం. సో ఇక్కడ ఎలక్షన్ కోడ్ని ఎక్కడైనా క్రాస్ చేసినట్లయితే ఇండిపెండెంట్గా వ్యవహరించాలి, ఒక పార్టీకి పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు అనే ఉద్దేశంతో మనకి ఈరోజు ఇచ్చినటువంటి ఎడిటోరియల్ మనకి చెప్తుందనమాట. సో ఒకసారి దీన్ని లోపలికి వెళ్దాం. విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. The model code of conduct that parties and governments are expected to follow during election campaigning is well-meaning but not easy to enforce. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా, మనకి ఎంసీసీ అన్నాడు, దాన్నే మనం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటాం, ఎన్నికల నియమావళి అంటాం, ప్రవర్తన నియమావళి, దట్ ఈస్ కాల్డ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అయితే అది ఇప్పుడు ఎలక్షన్ జరిగేటప్పుడు పార్టీస్, గవర్నమెంట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే అక్కడ ఏంటి, బిహేవియర్, యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ ఇన్ ఏ సర్టన్ వే, వాటిని పొందుపరిచి మన ముందు పెట్టేదే ఓకే ఎంసీసీ. సో పార్టీస్, గవర్నమెంట్స్ ఖచ్చితంగా దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో, వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని సూత్రాలు, రైట్, డ్యూరింగ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్. ఎస్పెషల్గా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడే ఈ ఎంసీసీని విడుదల చేస్తారు, సో దట్ అందరూ దాన్ని పాటించాలి. అయితే ఇందులో వీడు ఏమంటున్నాడంటే వెల్ మీనింగ్ అంటున్నాడు. అయితే చూడటానికి అయితే బాగుంటుంది కానీ నాట్ ఈజీ టు ఎన్ఫోర్స్, దాన్ని అమలు పరచడం అంతా ఈజీ కాదు. అంటే నోటిఫై చేయడం ఈజీనే, ఓకే, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని మీరు అందరి ముందు ప్రవేశపెట్టడం అయితే ఈజీనే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎన్ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఇంప్లిమెంట్, గ్రౌండ్ మీద రియాలిటీలా చూడటం మాత్రం చాలా కష్టం అవుతుంది అని చెప్తున్నాడు. అంత సులువైన పని అయితే కాదు. The MCC is largely dependent on the cooperation of parties and governments and the vigilance of the Election Commission of India. అయితే ఈ ఎంసీసీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా, ఎస్పెషల్గా ఎవరెవరి కోఆపరేషన్ అవసరం దానికి. సో పార్టీల యొక్క సహకారం అవసరం, కోఆపరేషన్ అంటే సహకారం కదా, సో వారి సహకారం అన్నది చాలా అవసరం. పార్టీస్, అదేవిధంగా ప్రభుత్వాలు, అదేవిధంగా విజిలెన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనుసైగల్లో విజిలెన్స్ అంటే అక్కడ అర్థం ఏంటంటే అలర్ట్నెస్, ఎంత అలర్ట్గా ఉండడాన్ని మనం విజిలెన్స్ అంటాం. అంటే కీప్ ఏ క్లోజ్ అబ్జర్వేషన్ ఆన్ సంథింగ్. సో దేని మీద మీరు నిఘా పెట్టడం, రైట్, వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తున్నారా అని మీరు స్ట్రిక్ట్ నిఘాని పెట్టడాన్ని వి కాల్ ఇట్ as విజిలెన్స్. సో వారి పర్యవేక్షణలో ఈ వీరి ముగ్గురు పాత్ర అయితే ఉంటుంది. ఈ ఎంసీసీ ఎలా ఫంక్షన్ అవుతుంది అన్నది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. గవర్నమెంట్స్, పార్టీస్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈ మూడు. సమ్ ఆఫ్ ఇట్స్ క్లాజెస్, అయితే కొన్ని క్లాజెస్ ఏంటమ్మా, డిక్లరేషన్స్ ఆఫ్ ఇంటెంట్ సచ్ యాజ్ మెయింటైనింగ్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఎలక్షన్ ప్రాసెస్. అయితే అందులో కొన్ని సెపరేట్ క్లాజెస్ అయితే మెన్షన్ చేసి ఉంటాయి. అయితే డిక్లరేషన్స్ ఆఫ్ ఇంటెంట్ అంటున్నాడు, అంటే దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, సో ఆ ఉద్దేశాన్ని ఒక డిక్లరేషన్ రూపంలో పొందుపరుస్తారు క్లాజెస్ ద్వారా. అయితే అందులో ఆ డిక్లరేషన్లో ఏమని చెప్తున్నాడు, సచ్ యాజ్ మెయింటైనింగ్. అయితే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఏం చెప్తున్నాడు, ప్యూరిటీ ఆఫ్ ద ఎలక్షన్ ప్రాసెస్. సో ఎలక్షన్ ప్రాసెస్ యొక్క ప్యూరిటీని, దాని యొక్క నిబద్ధతని, దాని యొక్క పవిత్రతని ఓకే ఉద్దేశించి మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాడు. మెయింటైనింగ్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఎలక్షన్ ప్రాసెస్, దాన్ని ఎక్కడ కూడా అపవిత్రపరచకూడదు, అది చాలా పవిత్రమైనటువంటి కార్యంగా మనం దాన్ని భావించాలి అని చెప్తున్నాడు. ఇన్ రీసెంట్ డేస్ ద ఈసీఐ హ్యాస్ wielded the MCC against the Assam Chief Minister Himanta Biswa Sharma of the Bharatiya Janata Party and its Delhi unit president, Congress leaders Rahul Gandhi and Priyanka Gandhi, Aam Aadmi Party leader and Delhi Chief Minister Arvind Kejriwal, Bharat Rashtra Samiti BRS Supremo and Telangana Chief Minister K. Chandrasekhar Rao and his son and cabinet colleague K.T. Ramarao ఫాలోయింగ్ ఎలిజెడ్ వైలేషన్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్. ఇవన్నీ ఇన్స్టెన్సెస్ అమ్మా, ఈ మధ్యలో జరిగినటువంటి ఓకే ఈసీఐ తీసుకున్నటువంటి ఈ ఎంసీసీ ఎవరి మీద ప్రయోగించింది. వీల్డెడ్ అంటే ఎప్పుడు ఈ పదం వాడతామంటే ప్రయోగించడం, మనకి ఒక అధికారం కానీ పవర్ కానీ ఇచ్చినప్పుడు దాన్ని మీరు ప్రయోగించే సందర్భంలో వీల్డెడ్ అనే పదాన్ని వాడతాం. లేదంటే చేయబోనడం అంటాం కదా, సో వీల్డెడ్ స్టిక్ అని అంటారు, అంటే దాన్ని మీరు ధరించడం, దాన్ని మీరు దేన్నైనా ఒక డిఫరెంట్
పర్పస్ కోసం వాడడానికి ఉండేటువంటి ఒక ఐటెంని మీరు ధరించారు అంటే మీరు దాన్ని మీ కంట్రోల్లో పెట్టుకున్నారు అని చెప్పే సందర్భంలో కూడా వీల్డెడ్ అనే పదాన్ని వాడతాం. సో ఇక్కడ వీల్డెడ్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే ప్రయోగించడం. ఎంసీసీని ఎవరెవరి మీద ప్రయోగించారో వారి లిస్ట్ ఇచ్చాడు. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ, అతను భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి క్యాండిడేట్, అండ్ ఇట్స్ ఢిల్లీ యూనిట్ ప్రెసిడెంట్. అలానే ఢిల్లీ యూనిట్ ప్రెసిడెంట్ మీద కూడా ఈ ఎంసీసీని ప్రయోగించడం జరిగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ లీడర్స్ మనందరికీ బాగా పరిచయం. అలానే ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారు, భారత రాష్ట్ర సమితి సుప్రీమో అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, ముఖ్య లీడర్ అంటే నాయకుడు, మెయిన్ ఫేస్ ఆఫ్ ద పార్టీ సుప్రీమో. ఓకే, లీడర్, హెడ్ అని చెప్పచ్చు. సుప్రీమో అంటే హెడ్, ఓకే, హైయెస్ట్ ర్యాంక్ సుప్రీమో. తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరమ్మా, కె చంద్రశేఖరరావు అండ్ హీ సన్ అండ్ క్యాబినెట్ కొలీగ్. ఇక్కడ సన్ క్యాబినెట్ కొలీగ్ ఒకరే అమ్మా, సన్ అండ్ క్యాబినెట్ కొలీగ్. అలానే సుప్రీమో అండ్ చీఫ్ మినిస్టర్ అంటే ఇద్దరిని, రెండు పాత్రలు ఒకరిదే. ఓకే, సన్ అండ్ క్యాబినెట్ కొలీగ్ కేటీ రామారావు, ఆయన కూడా మినిస్టర్ కాబట్టి క్యాబినెట్ కొలీగ్ అనే పదాన్ని వాడటం జరిగింది. ఫాలోయింగ్ అలెజ్డ్ వైలేషన్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్, చాలా రకరకాల వైలేషన్స్కి, ఉల్లంఘనలకి పాల్పడ్డారు అనే నెపంతో సో వారి మీద ఈ ఎంసీసీని ప్రయోగించడం అయితే జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇన్ ఏ మోర్ కాన్సిక్వెన్షియల్ మూవ్, ద ఈసీఐ హ్యాస్ విత్డ్రాన్ ఇట్స్ పర్మిషన్ ఫర్ ద తెలంగాణ గవర్నమెంట్ టు క్రెడిట్ క్యాష్ టు ఫార్మర్స్ అండర్ ద రైతు బంధు స్కీమ్ అహెడ్ ఆఫ్ ఓటింగ్ ఆన్ నవంబర్ 30. నవంబర్ 30న జరగబోతున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఎలక్షన్ జరగబోతుంది కదా, ఓటింగ్ ఆ రోజు. సో ఆ నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్కి రైతులకు ఏదైతే క్యాష్ క్రెడిట్ చేస్తుందో, డిపాజిట్ చేస్తుందో వాళ్ళ అకౌంట్స్లో, దేని కిందమ్మా, అండర్ ద రైతు బంధు. రైతు బంధు అనే ఒక వెల్ఫేర్ స్కీమ్ కింద ఏదైతే ఫార్మర్స్కి క్రెడిట్ చేస్తుందో క్యాష్ని, సో దాన్ని ఆపేటందుకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు, విత్డ్రాన్ ద పర్మిషన్. సో పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాన్సిక్వెన్షియల్ మూవ్ అంటే వెరీ సిగ్నిఫికెంట్ మూవ్ అని చెప్పొచ్చు, చర్య, ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. నోటీసబుల్, ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అనే మీనింగ్లో మనం కాన్సిక్వెన్షియల్ అనే పదం వాడతాం. ఓకే, మూవ్ అంటే చర్య. సో ఏంటా చర్య, క్యాష్ని క్రెడిట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు తెలంగాణ గవర్నమెంట్కి, రైతు బంధు స్కీమ్ కింద ఫార్మర్స్కి క్యాష్ని డిపాజిట్ చేయడానికి. The ECI found statements by the State Finance Minister T. Harish Rao to be in violation of the MCC Model Code of Conduct. సో ఆ ప్రవర్తన నియమావళి ఏదైతే ఉందో అది ఉల్లంఘించారంట ఎవరు, అక్కడ తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి ఫినాన్స్ మినిస్టర్ టి హరీష్ రావు గారు. సో ఆయన ఎక్కడో ఉల్లంఘించారు, ఆయన చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ దొరికాయి. సో అందులో ఖచ్చితంగా ఎంసీసీని వైలేట్ చేస్తున్నట్టుగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. So, but curiously, the Congress government in Karnataka has been served notice for issuing advertisements that might influence voters in Telangana. అయితే కొంచెం క్యూరియాసిటీ నింపేటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంట, వాళ్ళకి ఒక నోటీస్ సర్వ్ చేశారు ఈసీఐ వాళ్ళు. ఏమని, ఎందుకంట వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేశారు, బికాస్ వాళ్ళు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఎవరికి ఫర్గా తెలంగాణ ఓటర్స్ని ప్రభావితులు చేసే విధంగా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు ఎక్కడో సర్క్యులేట్ చేసినట్టుగా వీళ్ళు గుర్తించి వారికి కూడా నోటీసులు పంపించడం జరిగింది కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కి. రైట్, ద గాంధీస్ వేర్ సర్వ్డ్ నోటీసెస్ ఫర్ ఇష్యూయింగ్ allegedly derogatory words against Prime Minister Narendra Modi based on the BJP complaints. సో ఇవన్నీ జరిగినటువంటి కొన్ని చర్యలు. రైట్, అంటే కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్కి నోటీసులు సర్వ్ చేసింది. అలానే గాంధీస్ వర్ సర్వ్డ్ నోటీస్, అంటే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ. ఎందుకంటే వారి మీద ఆరోపణలు ఏంటి, ప్రైమ్ మినిస్టర్ మీద చాలా డెరోగేటరీ, ఇది చాలా నెగటివ్ వర్డ్. డెరోగేటరీ అనేది నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. వాట్ డూ మీన్ బై డెరోగేటరీ, ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడారు, వ్యాఖ్యలు చేశారు అనేటువంటి ఎలిగేషన్స్ మీద వారికి కూడా నోటీసెస్ అనేవి సర్వ్ చేశారు. ఓకే, సో బీజేపీ చేసినటువంటి కంప్లైంట్స్కి రెస్పాన్స్గా వాళ్ళు నోటీసులు అయితే సర్వ్ చేశారు గాంధీస్కి. దిస్ క్యాటలాగ్ ఆఫ్ ఈసీఐ యాక్షన్స్, క్యాటలాగ్ అంటే అక్కడ ఏంటమ్మా మీనింగ్, వాట్ డూ మీన్ బై క్యాటలాగ్ హియర్, క్యాటలాగ్ అంటే లిస్ట్, క్యాటలాగ్ అంటే ఏంటమ్మా లిస్ట్ ఆఫ్ ఈసీఐ యాక్షన్స్, ఈసీఐ చేపట్టినటువంటి చర్యలు. ఓకే, మైట్ గివ్ ఎన్ అపియరెన్స్ ఆఫ్ ఈవెన్ హ్యాండెడ్నెస్ బట్ ఇష్యూస్ దట్ ఇట్ డిడ్ నాట్ అడ్రస్ to require attention. Okay,
ఈవెన్ హ్యాండెడ్నెస్ అనే పదం వాడడం జరిగింది. అది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా చెప్పండి. సో మనకి చర్యలు తీసుకుంటుంది, దానికి చేసిన అంటే దానికి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని అది హ్యాండిల్ చేస్తుంది అన్నట్టుగా మనకి ఈవెన్ హ్యాండెడ్నెస్ అనే పదాన్ని వాడటం జరిగింది, అంతేనా. సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ మీన్ బై ఈవెన్ హ్యాండెడ్నెస్ అంటే కంప్లీట్లీ ఫెయిర్. ఓకే, ఎప్పుడైనా మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడు ఈవెన్ హ్యాండెడ్నెస్ అనే పదాన్ని మనం వాడతాం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను మనం అబ్జర్వ్ చేస్తే ఈసీఐ తన పనిని చాలా నిష్పక్షపాతంగా, ఓకే, ఇంపార్షియల్గా, ఫెయిర్గా చేస్తుంది అనే అపియరెన్స్ అయితే వస్తుంది, అలా కనిపిస్తుంది. బట్ ఇష్యూస్ దట్ ఇట్ డిడ్ నాట్ అడ్రస్ టు రిక్వైర్స్ అటెన్షన్. అయితే కొన్ని ఇష్యూస్ మీద అది ఎటువంటి చర్యలు తీసుకోలేదు, డిడ్ నాట్ అడ్రస్, దాన్ని సాల్వ్ చేయలేదు. కొన్ని ఇష్యూస్ని అయితే అది పట్టించుకోలేదు, దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. దానికైతే ఖచ్చితంగా దాని యొక్క అటెన్షన్ అవసరం, అందరి యొక్క అటెన్షన్ అవసరం. ఓకే, అయితే అవేంటో చూద్దాం. కాంగ్రెస్ కంప్లైంట్స్ అగెయిన్స్ట్ మిస్టర్ మోదీ అండ్ హోమ్ మినిస్టర్. అయితే కొన్ని ఇష్యూస్ మీద ఏదైతే పరిష్కరించలేదో అందరి అటెన్షన్ అయితే దానికి అవసరం. అయితే ఆ ఇష్యూస్ ఏంటంటే కాంగ్రెస్ కంప్లైంట్స్ అగెయిన్స్ట్ మిస్టర్ మోదీ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఫర్ చేంజెస్ కంపారబుల్ ఇఫ్ నాట్ మోర్ సీరియస్ దాన్ దోస్ అగెయిన్స్ట్ అపోజిషన్ లీడర్స్ హ్యావ్ బీన్ ఇగ్నోర్డ్. కాంగ్రెస్ ఏమైనా కంప్లైంట్ చేసింది, ఎవరి మీదమ్మా? మోదీ గారి మీద, హోమ్ మినిస్టర్ అమిత్ షా మీద. ఏమని? ఫర్ ఛార్జెస్. ఏంటంటే వాళ్ళ మీద ఫ్రేమ్ చేసిన ఛార్జెస్, వాళ్ళ మీద అక్యుజేషన్స్ ఏంటి, అలిగేషన్స్ ఏంటి? కంపారబుల్ ఇఫ్ నాట్ మోర్ సీరియస్ దాన్ దోస్ అగెయిన్స్ట్ అపోజిషన్ లీడర్స్ హ్యావ్ బీన్ ఇగ్నోర్డ్. సో అపోజిషన్ లీడర్స్కి అగైనిస్ట్గా తీసుకున్న ఏవైతే చర్యలు కొన్ని ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి? మోర్ సీరియస్. కంపారబుల్ ఇఫ్ నాట్ మోర్ సీరియస్. సీరియస్గానే ఉన్నాయి, లేదంటే కంపేర్ చేసే విధంగా ఉన్నాయి తప్ప, ఇంకా ఎక్కువ సీరియస్గానే ఉన్నాయి తప్ప తక్కువ అయితే లేదు అన్నట్టుగా చెప్తున్నారు. కాకపోతే వాటిని ఎవరు పట్టించుకోలేదు అన్నట్టుగా కంప్లైంట్ చేసింది కాంగ్రెస్. సో వాళ్ళు చేసినటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అపోజిషన్ లీడర్స్కి వ్యతిరేకంగా అవి చాలా సీరియస్గా ఉన్నాయి. సో దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా కాంగ్రెస్ కంప్లైంట్ చేయడం జరిగింది. ద ఈసీఐ హ్యాస్ నాట్ రెస్పాండెడ్ టు ఏ కాంగ్రెస్ కంప్లైంట్ that the Enforcement Directorate tried to tilt the scale in Chhattisgarh by making a public accusation against Chief Minister Bhupesh Baghel in the midst of elections that he had received kickbacks from a fugitive. ఓకే, అయితే ఈసీఐ కాంగ్రెస్ చేసినటువంటి ఒక కంప్లైంట్కి రెస్పాండ్ కాలేదంట. ఏంటా కంప్లైంట్? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అంటాం కదా. సో అదేం చేసింది? కొంచెం టిల్ ద స్కేల్ ఇన్ ఛత్తీస్గఢ్ అన్నాడు. ఓకే, టిల్ట్ అంటే జనరల్గా దేన్నైనా మీరు టిల్ట్ చేశారంటే వంచారు అనే మీనింగ్ వస్తుంది. టిల్ట్ ద స్కేల్ అనే ఒక రైట్ ఫ్రేజ్ని వాడటం జరిగింది. ఓకే, టిల్ట్ ద స్కేల్ ఆర్ టిల్ట్ ద బ్యాలెన్స్ అంటారు కదా. టిల్ట్ ద బ్యాలెన్స్. ఇఫ్ యూ టిల్ట్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఇఫ్ ఇట్ టిల్ట్స్ ఇట్ మూవ్స్ ఇన్ టు ఏ స్లోపింగ్ పొజిషన్ విత్ వన్ ఎండ్ ఆర్ ద సైడ్ హయ్యర్ దెన్ ద అదర్. టిల్ట్ అవ్వడం అంటే ఏంటమ్మా? ఒక కామన్ బ్యాలెన్స్ తీసుకున్నాం, ఆ కామన్ బ్యాలెన్స్లో ఏమవుతుంది? ఒకవైపు తక్కడ బరువు ఎటుంటే అటువైపు టిల్ట్ అవుతుంది. టిల్ట్ అవ్వడం అంటే ఏంటి? వంగడం. సో టిల్ట్ ద స్కేల్ అన్నాడు ఇన్ ఛత్తీస్గఢ్. సో అక్కడ అర్థం ఏంటి? సో బ్యాలెన్స్ తప్పిపోయింది. అక్కడ రెండు వైపులా మనకి బ్యాలెన్స్ అంది ఎలా ఉండాలి. సో టిల్ట్ ద బ్యాలెన్స్ అంటే ఎవరికో ఒక పక్కన మనం ఫేవర్ చేస్తున్నట్టుగా మీనింగ్ వస్తుంది. బై మేకింగ్ ఏ పబ్లిక్ అక్యుజేషన్. సో పబ్లిక్గా ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా అమ్మా? చీఫ్ మినిస్టర్ భూపేష్ బఘేల్, ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ భూపేష్ బఘేల్ మీద ఓపెన్గానే ఆయన మీద ఆరోపణ చేయడం జరిగింది ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో. దట్ హీ హ్యాడ్ రిసీవ్డ్ కిక్ బ్యాక్స్ ఫ్రమ్ ఏ ఫ్యూగిటివ్. కిక్ బ్యాక్స్ అనే పదం మళ్ళీ వాడటం జరిగింది. ఇది కూడా మనకి నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదంలా కనిపిస్తుందా లేదా? కిక్ బ్యాక్స్. ఓకే, సో రీకాయిల్ అనొచ్చు, లేదంటే మనం ఇల్లిసిట్ పేమెంట్, బ్రైబ్ అని చెప్పొచ్చు. కిక్ బ్యాక్స్ని మనం బ్రైబ్గా చెప్పచ్చు. కిక్ బ్యాక్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే బ్రైబ్, లంచం అనే మీనింగ్లో వాడతాం. ఫ్రమ్ ఏ ఫ్యూగిటివ్. ఫ్యూగిటివ్ అంటే ఎవరైతే ఎస్కేప్ అయిపోయారో. ఓకే, ఆ శరణార్థిని కూడా ఫ్యూగిటివ్స్ అంటారు. అంటే దేశం వదిలి పారిపోయిన వ్యక్తిని ఉద్దేశించి మనం ఫ్యూజిటివ్స్ అంటాం. షెల్టర్ అంటే మన దేశాన్ని వదిలేసి వేరే ఎక్కడో ఆశ్రయం పొందిన వ్యక్తుల్ని మనం ఫ్యూజిటివ్స్ అంటాం. ద మెరిట్స్ ఆఫ్ దిస్ కేస్ అపార్ట్, weaponization of investigations by central or state agencies for political purposes during an election can be an unfair interference. అయితే ఇందులో ఉన్నటువంటి మెరిట్స్ని మనం కానీ పక్కకు తీసేస్తే, మెరిట్స్ అంటే ఏంటి?
దానికి ఉన్నటువంటి పాజిటివ్ అవుట్కమ్స్ లేకపోతే నిజంగా దానికి ఉన్నటువంటి వ్యాలిడ్ పాయింట్స్ని మనం పక్కకు తీసుకోగలిగితే వెపనైజేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. సో ఇన్వెస్టిగేషన్స్ని వెపనైజ్ చేయడం, అది కూడా ఎవరు? సెంట్రల్ ఆర్ స్టేట్ ఏజెన్సీస్. దేనికోసం? రాజకీయ కారణాల రీత్యా ఇటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఎస్పెషల్లీ ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఏమాత్రం అది అన్ఫెయిర్ ఇంటర్ఫరెన్స్ అంటాడు. అన్ఫెయిర్ అంటే మీనింగ్ ఏంటి? పక్షపాత ధోరణిని ప్రతిబింబిస్తుంది. అన్ఫెయిర్ అంటే పక్షపాత ధోరణి, ఫెయిర్ అంటే ఇంపార్షియల్. సో అన్ఫెయిర్ మీన్స్ పార్షియల్, పక్షపాత ధోరణి. ఇంటర్ఫరెన్స్ ఇందాక అనుకున్నాం కదా, టిల్ట్ ద స్కేల్ అన్నాడు కదా. సో ఒకరికి మీరు ఫేవర్ చేసే విధంగా, రైట్? ఇట్ ఈస్ డౌట్ఫుల్ దట్ ద ఈసీఐ హ్యాస్ ప్రూవెన్ ఇట్ సెల్ఫ్ up to the task and demonstrated its capacity to act fairly and objectively. ECI has proven itself up to the task and demonstrated its capacity to act objectively. ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా, అబ్జెక్టివ్లీ అంటే ఏంటి? సో వితౌట్ షోయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పార్షియాలిటీ. ఫెయిర్లీ అన్నా అంతే కదా. సో ఈ రెండు పాజిటివ్గా వాడే యాడ్వర్బ్స్. టు యాక్ట్ ఫెయిర్లీ అండ్ అబ్జెక్టివ్లీ, నిష్పక్షపాతంగా. సో ఎటువంటి డిస్క్రిపెన్సీస్ లేకుండా దాని ఫంక్షన్ అనేది పర్ఫామ్ చేసింది, టాస్క్ అనేది కరెక్ట్గా ప్రూవ్ చేసుకున్నట్లుగా. అది ఇంకా డౌట్ఫుల్గానే ఉంది. ఇట్ ఈస్ డౌట్ఫుల్. సో అక్కడ ఈసీఐ మీద ఎక్కడ కూడా నమ్మకం కలగట్లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, సో దాని యొక్క కెపాసిటీని కానీ దానికి ఇచ్చినటువంటి టాస్క్ని అది ప్రూవ్ చేసుకోలేకపోయింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ గవర్నమెంట్ మూవ్ టు లెజిస్లేట్ ద సుప్రీమసీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఈసీఐ ఈజ్ వరీసమ్. అయితే ఇప్పుడున్నటువంటి సందర్భంలో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక చర్య ఏంటా చర్య? టు లెజిస్లేట్ ద సుప్రీమసీ. లెజిస్లేట్ అంటే మీనింగ్ ఏంటి? చట్టం చేయడం. సో మీరు దేనైనా చట్టంగా చేస్తున్నారు. లెజిస్లేషన్ అంటే చట్టం చేసే సభని లెజిస్లేషన్ అంటాం. సో లెజిస్లేట్ అనేది వర్బ్, లెజిస్లేషన్ నౌన్. సో చట్టంగా చేయడం. దేన్ని చట్టంగా చేయడం? సుప్రీమసీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్కి ఇచ్చేటువంటి హయ్యెస్ట్ ప్రయారిటీ. సుప్రీమసీ అంటే హయ్యెస్ట్ అథారిటీ. ఓకే, ఏ విషయంలో? ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఈసీఐ. ఈసీఐ మెంబర్స్ని అపాయింట్ చేసేటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా ఆందోళన కలిగిస్తుంది. ఈజ్ వరీసమ్ అంటున్నాడు. ఓకే, సో గవర్నమెంట్ మూవ్ టు లెజిస్లేట్ ద సుప్రీమసీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఈసీఐ ఈజ్ వరీసమ్. చాలా ఆందోళన కలిగించే విధంగా కనిపిస్తూ ఉంది. అండర్ ద ప్రపోజ్డ్ స్కీమ్, the ruling party at the center will solely control the composition of the ECI. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి స్కీమ్ ఏదైతే ప్రపోజ్ చేశారో, సో ఆ స్కీమ్ పరంగా ఎలా ఉందంట? రూలింగ్ పార్టీ ఏదైతే సెంటర్లో ఉంటుందో, సెంటర్లో ఉండేటువంటి రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ, సో దట్ విల్ కంప్లీట్లీ కంట్రోల్. సోల్లీ అంటే ఏంటి? సో ఇంకెవరి మీద డిపెండ్ అవ్వకుండా, సో కంప్లీట్గా అనే మీనింగ్ వస్తుంది. ఈసీఐ యొక్క కంపోజిషన్ అంటే ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు అనే విషయాన్పైన కంప్లీట్ అథారిటీ అనేది సెంటర్లో ఉండేటువంటి గవర్నమెంట్కి చేతుల్లో మాత్రమే ఉండేటట్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి స్కీమ్ అయితే చెప్తుంది. అయితే దట్ ఈస్ నాట్ గుడ్ న్యూస్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఓకే, ఎటువంటి ఒత్తిడి లేని, ఓకే, అలానే ఫెయిర్ ఎలక్షన్స్ అంటే ఎక్కడ కూడా పార్షియాలిటీ లేనటువంటి ఎలక్షన్స్, నిష్పక్షపాతమైనటువంటి ఎలక్షన్స్ జరగాలి అంటే ఇది ఏమాత్రం కూడా మంచి పరిణామం కాదు. సెంటర్ చేతిలో సెంట్రలైజ్ అయిపోవడం అన్నది సో వాళ్ళు ప్రభావితం చేసే అవకాశం ఉంది. సో దాని యొక్క ఇండిపెండెన్సీని దెబ్బతీసే విధంగానే ఉంటుంది అన్నట్టుగా మనకి ఈసీఐ ఈ అపాయింట్మెంట్స్ నేపథ్యంలో సెంట్రలైజ్ అవ్వకూడదు అన్నది హైలైట్ చేయడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. సో ఫెర్వర్ అనే పదంతో మనం స్టార్ట్ చేసాం. ఓకే, ఫర్వర్, రిలీజియస్ ఫెర్వర్ అంటారు. అంటే ఒక ఎంతూజియాజం, పాజిటివ్ కాంటెక్స్ట్లో మాట్లాడే నౌన్ ఇది రిలీజియస్ ఫెర్వర్ అంటారు. ఓకే, ఆర్డర్ అనొచ్చు, జీల్ అనొచ్చు, వెహమెన్స్, ఇవన్నీ కూడా పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్స్. జీల్, వెహమెన్స్, ఆర్డర్ ఇవన్నీ కూడా నౌన్స్. స్ట్రాంగ్ అండ్ సిన్సియర్ బిలీఫ్స్. ద కంట్రీ వాజ్ స్వెప్ట్ బై పేట్రియాటిక్ ఫెర్వర్. పేట్రియాటిక్ అంటే దేశభక్తికి సంబంధించినటువంటి ఫీలింగ్ ఉద్దేశించి మనం పేట్రియాటిక్ అంటాం. సో ఆ జీల్, ఆ ఎంతూజియాజంని మనం ఫెర్వర్ అంటాం. రైట్, నెక్స్ట్ కేవ్ ఇన్, ఇదొక ఫ్రేజల్ వర్బ్. సో ఏదైనా కొలాప్స్ అయిపోతుంది చూసారా, ద బిల్డింగ్స్ రూఫ్ కేవ్డ్ ఇన్ అన్నాడు. సో ఏమైపోయిందంటమ్మా, రూఫ్ కొలాప్స్ అయిపోయింది అండర్ ద వెయిట్ ఆఫ్ ద స్నో. స్నో యొక్క బరువు వల్ల కంప్లీట్గా కొలాప్స్ అవ్వాల్సి వచ్చింది బిల్డింగ్ యొక్క రూఫ్.
ఓకే, టు ఫాల్ ఇన్ సడన్లీ ఎస్పెషలీ బికాస్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ లేకపోవడం వల్ల అమాంతంగా కూలిపోవటాన్నే మనం కేవిన్ అనే పదంతో సూచించవచ్చు. దట్ ఈస్ అ ఫ్రేజల్ వర్బ్. క్రంబుల్ అనొచ్చు, కొలాప్స్ అనొచ్చు. ఓకే, దట్స్ అ ఫ్రేజల్ వర్బ్. క్లియర్? నెక్స్ట్ డెఫై కూడా వర్బే. డెఫైయన్స్ దాని నౌన్ ఫామ్. డెఫైయన్స్ ఈస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ డెఫై. A few workers have defied. చూసారా, హ్యావ్ తర్వాత వచ్చింది కదా V3, అంటే ఇది వర్బే. ద మెజారిటీ డెసిషన్ అండ్ గాన్ ఇన్ టు వర్క్ డిస్పైట్ ద స్ట్రైక్. సో కొంతమంది వర్కర్స్ ఏం చేశారు, మెజారిటీ డెసిషన్ని తొంగలో తొక్కారు, అంటే పట్టించుకోలేదు, అంటే దాన్ని గౌరవించలేదు అనే మీనింగ్ వచ్చేస్తుంది. డిజోబే చేశారు. అలానే ఫ్లౌట్ అనే పదం కూడా వాడతాం. ఫ్లౌట్ అంటే ఏంటమ్మా, వైలేట్, పట్టించుకోలేదు, ఉల్లంఘించారు. సో రెబెల్, డిజోబే, ఫ్లౌట్ ఇవన్నీ కూడా మనకి సినానిమ్స్. ఇవన్నీ వర్బ్స్గా వాడే పదాలు. టు రెఫ్యూజ్ టు ఒబే ఏ పర్సన్, డెసిషన్, లా, సిచ్యువేషన్ ఎట్సెట్రా, దాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. రెఫ్యూజ్ టు ఒబే అన్నా డిజోబే అన్నా సేమ్. క్లియర్? సో దట్ ఈస్ యువర్ డెఫై. నెక్స్ట్ మొబిలైజ్. ఐజెడ్డి కదా, అంటే ఇది వర్బ్. మొబిలైజ్ ద రీసోర్సెస్ అంటారు, మొబిలైజ్ ద పీపుల్ అంటారు. ఓకే, మొబిలైజ్ అంటే మొబైల్ అంటే ఏంటమ్మా, విచ్ ఇస్ నాట్ స్టేషనరీ. సంథింగ్ విచ్ ఈస్ స్టేషనరీ, దానికి ఆపోజిట్ ఏంటి, మొబైల్. సో మొబైల్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి మొబైల్కి వర్బ్ ఫామే మొబిలైజ్. మొబిలైజేషను, మొబిలైజు, మొబైల్. మొబిలైజ్ చేస్తున్నారంటే తరలిస్తున్నారు. మొబిలైజ్ ద ఫండ్స్ అంటారు, మొబిలైజ్ ద క్రౌడ్ అంటారు. ఒక మీటింగ్ కోసం ఆర్గనైజ్ చేయడం. సో జనాల్ని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తరలిస్తుంటారు బస్సుల మీద. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఎక్కడైనా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది జనాల్ని ట్రక్స్లో వేసుకొని మొబిలైజ్ చేస్తుంటారు క్రౌడ్ని. అంటే మొబైల్ అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తరలించి తీసుకొని వెళ్ళటం. సో డెప్లాయ్ అనొచ్చు, మస్టర్ అనొచ్చు, సమ్మన్. అంటే దగ్గరగా ఉండే పదాలు, ఎగ్జాక్ట్గా దానికి సబ్స్టిట్యూట్ అనడానికి లేదు కానీ, బట్ సో కొంతమందిని గ్యాదర్ చేయడం, కొంతమందిని ఆర్గనైజ్ చేయడం. ఓకే, representatives for all the main candidates are trying to mobilize, gather, muster, okay, to organize or prepare something such as a group of people for a purpose. ఒక పర్పస్ కోసం వారి యొక్క సపోర్ట్ని తీసుకోవడానికి ఆర్గనైజ్ చేయడం. ఓకే, దానికోసం ప్రిపేర్ చేయడం వాళ్ళని, దాన్నే we call it as mobilization. నెక్స్ట్ లాడబుల్. ABLE కాబట్టి ఇది యాడ్జెక్టివ్. ఎప్పుడు లాడబుల్ అంటాం, లాడబుల్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఎ పాజిటివ్ కాంటెక్స్ట్. సో లార్డ్ అనేది మనకి LAUD, లార్డ్. సో దిస్ ఈజ్ యువర్ వర్బ్ అమ్మా, ఇది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే వర్బ్. సో లార్డ్ అంటే ఇక్కడ మనకి ప్రైజ్ అనే మీనింగ్ వస్తుంది. సో లాడబుల్ ఏమవుతుంది, ప్రైజ్ వర్తి అవుతుంది. ప్రైజ్ నౌన్ కాబట్టి ప్రైజ్ వర్తి ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. ప్రైజ్ నౌన్, ఓకే, ఐ మీన్ వర్బ్గా వాడచ్చు. ప్రైజ్ వర్తి విల్ బి యువర్ యాడ్జెక్టివ్. సో లాడబుల్ అంటే మీరు దాన్ని ఇక్కడ ఆల్రెడీ రాసిందా, రైట్, ప్రైజ్ వర్ది ఆర్ కమెండబుల్. సో అందరూ మెచ్చుకోదగ్గ అని చెప్పడం. ఎ లాడబుల్ గోల్ ఆర్ అంబిషన్, డిజర్వింగ్ ప్రైజ్ ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ లిటిల్ ఆర్ నో సక్సెస్. ఎటువంటి సక్సెస్ రాకపోయినటువంటి సిచ్యువేషన్లో కూడా ప్రైజ్ చేయడం, బాగానే చేశారు, ఎస్ యూ డిడ్ వెల్, ఈవెన్ దో వి డిడ్ంట్ గెట్ ద రిజల్ట్, యూ హ్యావ్ డన్ రియలీ ఫినామినలీ వెల్ అని వారిని ప్రోత్సహించడాన్ని వి కాల్ ఇట్ యాస్ లాడబుల్. తర్వాత రికరెన్స్. రికరెన్స్ ENC కదా, నౌన్. రికర్ అన్నది వర్బ్ అమ్మ. రికర్ ఈజ్ ద వర్బ్, రికరెన్స్ ఈజ్ ఇట్స్ నౌన్ ఫామ్. సో రికర్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, రిపీట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా మీకు సిమ్టమ్స్ రికర్ అయితే డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని చెప్తారు. సో జనరల్గా ఒక చిట్కా ఇస్తారు, ఒక ఫస్ట్ ఎయిడ్ లా చెప్తారు, సజెషన్ ఇచ్చినా కూడా ఇఫ్ స్టిల్ ద ప్రాబ్లమ్ పర్సిస్, ద ప్రాబ్లమ్ కంటిన్యూస్, the problem recurs, consult a doctor అంటారు. So the doctor told him to go to the hospital if there was a recurrence of his symptoms కానీ మళ్ళీ రిపీట్ అయితే. ఏ రికరెన్స్ అన్నాడు, సో దట్ ఈస్ అ నౌన్. రికరెన్స్, రికర్ అంటే రిపిటేషన్ అనొచ్చు, కాన్స్టెంట్ అనొచ్చు, అంటే నాట్ చేంజింగ్. క్రానిక్ అంటే ఎప్పటి నుంచో అది అలా కంటిన్యూ అవ్వడం. క్రానిక్ అంటే ఆగిపోకుండా కంటిన్యూ అవ్వడం, దట్ ఈస్ క్రానిక్. సో రికర్ వర్బ్, రికరెన్స్ నౌన్. రికరింగ్ అది యాడ్జెక్టివ్గా వాడచ్చు. రికరింగ్ డెసిమల్స్ అంటారు. రికరింగ్ డెసిమల్స్, రికరింగ్ని మనం యాడ్జెక్టివ్గా వాడచ్చు. క్లియర్ అమ్మా? రీ అంటే అగైన్ అనే మీనింగ్ వస్తుంది, మీ అందరికి బాగా తెలుసు. తర్వాత పర్సనల్ నౌన్,
జనరల్గా మనకి పర్సనల్ ఇది మనకి యాడ్జెక్టివ్గా తెలుసు. పర్సనల్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్, బట్ పర్సనల్ ఈజ్ నౌన్, విచ్ మీన్స్ మనం ఎవరిని ఉద్దేశించి అంటాం? స్టాఫ్. ఒక ఆర్గనైజేషన్లో ఉండేటువంటి స్టాఫ్ని ఉద్దేశించి మనం పర్సనల్ అంటాం. సో పర్సనల్ అంటే మనం ఎలా చెప్పొచ్చు తెలుగులో? సిబ్బంది. సిబ్బంది అంటాం కదా. సో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో కానీ డిపార్ట్మెంట్లో కానీ పనిచేసినటువంటి వ్యక్తులను ఉద్దేశించి సిబ్బందిని ఎలా అయితే సంబోధిస్తామో, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ పర్సనల్. ద న్యూ డైరెక్టర్ ఈజ్ లైక్లీ టు మేక్ మేజర్ చేంజెస్ ఇన్ పర్సనల్. సో కొన్ని గణనీయమైనటువంటి మార్పుల్ని తీసుకురావడానికి డైరెక్టర్ గారు పూనుకున్నారు. సో ఆయన తెచ్చే ఛాన్స్ ఉంది. లైక్లీ టు మేక్ అంటే పాసిబిలిటీని చెప్తున్నాడు. ద పీపుల్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ కంపెనీ, ఆర్గనైజేషన్ ఆర్ వన్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ ఎంప్లాయ్ చేయబడ్డటువంటి పీపుల్ని ఉద్దేశించి మనం పర్సనల్ అంటాం. స్టాఫ్ అని కూడా సింపుల్గా చెప్పచ్చు. స్టాఫ్, హ్యూమన్ రీసోర్సెస్, ఓకే, మ్యాన్ పవర్, క్రూ. కాస్ట్ అండ్ క్రూ అంటారు ఒక మూవీకి సంబంధించి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు. ద కాస్ట్ అండ్ క్రూ అంటే, క్రూ అంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరినైతే మనం హైర్ చేసుకుంటామో. సో డిఫరెంట్ పర్పసెస్ కోసం వారి వారి ఎక్స్పీరియన్సెస్ని, వారి వారి కాంట్రిబ్యూషన్స్ని కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు మనం క్రూ అంటాం. సో దట్ ఈస్ యువర్ పర్సనల్, రైట్? సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆర్ సెషన్. సో రివిజన్ వొకాబులరీ అనేది యాక్చువల్గా కొంచెం అటు ఇటు అయిపోయింది. మనం ఈరోజు నేర్చుకున్న ఎడిటోరియల్ మళ్ళీ 1 డిసెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ కూడా ఈరోజే అప్లోడ్ అవుతుంది. సో దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఓకే, రివిజన్ని అక్కడ మనం డిస్కస్ చేయొచ్చు. క్లియర్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్తో ప్రయాణిస్తూ ఉండండి. థ్యాంక్ యూ. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.